డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు. నార్మల్గా ఓ పోలీస్ చేసిన తనిఖీ తక్షణమే సంచలనంగా మారి తర్వాత ఆసక్తికరమైన మలుపు తీసుకోవడం సినీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడు అదే సమయంలో ఆయన తదుపరి ప్రాజెక్టుపై కొత్త అనుమానాలు కూడా తెరపైకి తీసుకొచ్చేలా చేశాయి. కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ నివాసంపై ఎన్నికల నిఘా బృందాలు రైడ్ నిర్వహించాయి. చెన్నై ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహించిన రొటీన్ రైడ్లో ఆయన ఇంట్లో 10 AK-47లు దొరకడం ఇప్పుడంతటా హాట్ టాపిక్గా మారింది. దీంతో ఆ ఆయుధాలు నిజమైనవేనా, ఎక్కడికి తరలిస్తున్నారో అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ సోదాల్లో 10 AK-47లు లభ్యం కావడం తమిళనాట చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం తమిళనాడులోని అశోక్ నగర్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సోమవారం సోదాలు చేపట్టాయి. ఆ గన్స్ లోకేష్ కనకరాజ్కు చెందినవిగా తేలడంతో తమిళ సినీ వర్గాల్లో కలకలం రేగింది. ఆ AK-47 గన్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చివరకు అవి నిజమైన తుపాకులు కావని పోలీసుల విచారణలో తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిజమైన వాటిని పోలినట్లుగా తయారు చేయించిన డమ్మీ గన్స్ అని తేల్చారు. ఇక సినిమా షూటింగ్ కోసమే వాటిని లోకేష్ కనకరాజ్ ప్రత్యేకంగా సిద్ధం చేయించారు. అందుకు సంబంధించిన పత్రాలను పోలీసులకు లోకేష్ కనకరాజ్ టీం సమర్పించారు. దాంతో ఆ గన్స్ను తిరిగి లోకేష్ కనకరాజ్ బృందానికి పోలీసులు అప్పగించారట.